బ్యాక్ టు న్యూస్. కడప మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. కడపకు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కార్యకర్తలు లక్షలాదిగా తరలివస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో 3 లక్షల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే కడప మార్గ మధ్యలో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దారి పొడవునా త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ దాహార్తిని తీరుస్తున్నారు. మహానాడు చివరి రోజు కావడంతో కార్యకర్తలు ఉత్సాహంగా ప్రాంగణానికి చేరుతున్నారు. జగన్ లేడు, జగన్ అడ్డా లేదన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైసీపీ పతనానికి జగనే కారణమన్నారు. కడప గడ్డపై మహానాడు చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు మంత్రి మండిపల్లి. పాత తరం విధానాలకు కొత్త తరం ఆలోచనలతో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు జరిగే భారీ బహిరంగ సభకు కూడా దాదాపు 5 లక్షల మంది జనాభా కూడా వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, గత 10 రోజుల నుంచి కూడా కనీసం నిద్రపోయేదానికి కూడా సమయం లేకుండానే ఈ మహానాడు కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా చూడవచ్చు, ఈ 43 ఏళ్ల ఈ టీడీపీ పార్టీ ప్రస్థానంలో కడప ఎందుకు కేంద్ర బిందువు అవుతుంది? నూతన రాజకీయ ఒరవడికి కడప కేంద్రం కాబోతుందా? ముఖ్యంగా దేవుని తొలి గడప కడపలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 43 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైన మహానాడు కార్యక్రమాన్ని కడపలో జరిపేదానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కార్యకర్తల తరఫున, తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 2 రోజులు 27, 28 తారీఖులు బ్రహ్మాండంగా ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం జరిగింది. 10-20 వేలు అనుకుంటే సుమారుగా 70-80 వేల మందితో 2 రోజుల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ఏదైతే ఉందో 29వ తారీఖున ఎప్పుడు ఎక్కడ నాబుతో నా భవిష్యత్ అనే విధంగా బ్రహ్మాండమైన బహిరంగ సభ కడపలో జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి, అలాగే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా చుట్టుపక్కల ఉన్న రాయలసీమ ప్రాంతాల నుంచి 6 నుండి 7 లక్షల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు విచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పండుగ వాతావరణంలో కడపకు ఒక వెలుగు తీసుకొని వచ్చారంటే ఇది అతిశయోక్తి కాదు. నాబుతో నా భవిష్యత్ అనే విధంగా రేపు రాబోయే కాలంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు కడపలో మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతం మహానాడు మహాసంగ్రామానికి కూడా మినీ మహానాడు కూడా చాలా దూకుడుగా ముందడుగు పడిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో మినీ మహానాడు సక్సెస్తో కావడంతోనే మహానాడు కూడా అంగరంగ వైభవంగా ప్రజలు కూడా స్వచ్ఛంగా తరలి వస్తున్నారు. నేడు జరిగే ఈ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఎందుకంటే సంవత్సరం పాలనలో దాదాపు 10 నెలల కాలంలో మీరైతే ఎన్నికల మేనిఫెస్టోని కూడా పూర్తిగా అమలు చేశామని చెప్పి ప్రస్తుతం మొదటి 2 రోజులు కూడా ఆయన ప్రసంగంలో తెలిసింది. ప్రస్తుతం 3వ రోజు ఆయన ప్రసంగం పట్ల ప్రజల్లో ఎటువంటి భరోసా కల్పించే ప్రయత్నం జరుగుతుంది? ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. ఏవైతే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా ప్రజలకు ఇస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ మహానాడులో రేపు రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందో ఆ విషయంపైన ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. ముఖ్యంగా రాయలసీమ బిడ్డలుగా మన ప్రాంతానికి తాగునీరు, సాగునీరు విషయంలో చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు జలాలను బనకచర్ల వరకు తీసుకొని వచ్చి రాయలసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు నీళ్ళు అందించే ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేదానికి, నాంది పలికేదానికి ఈ కడప మహానాడు ఒక వేదికగా అవుతుందని తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం చివరి ప్రశ్న, పొంగనూరు వ్యవహారం కూడా గతంలో ఏదైతే కడప రాజంపేట పార్లమెంట్లో ఉండేది, గత వైసీపీ హయాంలో చిత్తూరుకు మళ్లించడం జరిగింది. ప్రస్తుతం మీ ఆధ్వర్యంలో మీరు పట్టుబట్టి పొంగనూరు డెవలప్మెంట్ కావాలన్నా, పొంగనూరు అభివృద్ధి చెందాలన్నా, పొంగనూరు ప్రజలకు ఈ ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు దగ్గర కావాలన్నా కూడా అన్నమయ్య జిల్లాలో ఉండాలని మీరు ప్రతిపాదన పెట్టారు. ప్రస్తుతం ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్కు పొంగనూరు వచ్చింది. దీంట్లో మీరు చేసినటువంటి కృషి ఈ పొంగనూరు ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? ముఖ్యంగా గత ప్రభుత్వంలో జిల్లాల విభజనలో జరిగిన పొరపాట్లన్నీ పునర్సమీక్షించుకొని
గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. పుంగనూరు ఏదైతే రాజంపేట ఎంపీ సెగ్మెంట్లో ఉందో ఈరోజు అన్నమయ్య జిల్లా కిందకి తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడ రాజకీయ కార్పణ్యాలు ఉండకూడదు. ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏ నియోజకవర్గం ఎక్కడ ఉండాలో అది గౌరవ ముఖ్యమంత్రికి బాగా తెలుసు కాబట్టి ఈ మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. తప్పకుండా పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపడం ద్వారా రేపు రాబోయే కాలం కూడా ఆ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా ముందడుగు అయితే పడుతుంది. ప్రస్తుతం 1995 నుంచి 2025 వరకు కూడా దాదాపు 30 ఏళ్ల పాటు ఒక పార్టీని నడిపించే అధినాయకుడు అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగడం పట్ల ప్రస్తుతం చాలా కష్టసాధ్యం. ఎందుకంటే వయసు మీద పడుతున్న నూతన యువకుడిగా కూడా ముందడుగులేస్తున్నారు. పార్టీని ఇటు ప్రభుత్వాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రజల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని నేత. ఈ రోజుకి కూడా ఒక యువకునిలాగా 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి అంటే ఈ భారతదేశం చరిత్రలో ఎక్కడా లేరు. ఈరోజు ఒక నూతన ఉత్తేజంతో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా వచ్చే 4 సంవత్సరాల్లో ఏవైతే పెండింగ్ ఉన్న సమస్యలన్నీ రాష్ట్ర ప్రజలకు తీర్చే విధంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చొరవ చూడపని ధైర్యం చేయని సాహసం చంద్రబాబు నాయుడు చేశారు. గత ఎన్నికల్లో దాదాపు 60 పైగానే యువకులని అలాగే కొత్త వ్యక్తుల్ని కూడా పోటీలు నిలిపి దాదాపు 61 పైగానే సీట్లు కైవసం చేసుకుని దీన్ని ఏ విధంగా భావించవచ్చు? సీమలో దాదాపు 40 పైగానే సీట్లు కేటాయించడం పట్ల ప్రస్తుతం పార్టీ ఏ విధంగా స్టాండింగ్ తీసుకోబోతుంది భవిష్యత్తు కార్యాచరణ? మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజనరీ కలిగిన నేత. రాబోయే కాలంలో కూడా యువరక్తాంతో తెలుగుదేశంలో నింపాలి. రాబోయే 30 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ లైవ్లో ఉండాలా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతోనే మొన్న కేటాయించిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఆ యువకులను ముందు పెట్టుకొని నారా లోకేష్ బాబు గారు కూడా ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్రంలో ఉన్న ఏవైతే సంక్షేమం అలాగే అభివృద్ధి 2 కన్ను లాంటి పథకాలన్నిటి ఏ ఉన్నా కూడా ఈ 4 సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోతారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ఏదైతే ఉందో దాన్ని చేరేదానికి రాష్ట్రం నుంచి మా వంతుగా అందరం కృషి చేసేదానికి ముందుకెళ్తాం. ప్రస్తుతం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో యువకులు కూడా కదం తొక్కారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో దాదాపు యువకులు మొదటిసారి బరిలో నిలిచినటువంటి దాదాపు 60 మంది పైగానే ఎమ్మెల్యే గెలుపొందిన ఏకైక పార్టీగా టీడీపీ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమిలో ప్రజాపాలన దిశగా కూడా ప్రస్తుతం ముందడుగుపోతుంది. గడపలో దాదాపు మహానాడు కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయే భారీ బహిరంగ సభ దాదాపు 5 లక్షల మంది జనాభా తరలి రానున్నారు. ఎక్కువ అయ్యే కొద్ది కూడా వాళ్ళకు భోజన వసతి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తి ఏర్పాటు చేశామని చెప్పి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, గోవల్ చెరువు నుంచి.